కార్మూరు సునీల్ గారని కుమార్ యాదవ్ దగ్గరగా 1,75,000 ఓట్లతో గెలుస్తాడని మాకు బాగా కాన్ఫిడెంట్గా గెలిచినట్టే సునీల్ యాదవ్. ఎందుకని 1,00,000 పైన మెజార్టీ? 1,00,000 పైన మెజార్టీ అంటే లోకల్ ఆయన మంత్రి గారు అబ్బాయి, తర్వాత మంత్రి గారు కూడా అనేక సేవలు చేస్తున్నారు. సునీల్ గారు కూడా మంచి మనస్తత్వం అని ఉంది. అది పరిస్థితి. అంటే కొత్త వ్యక్తి కదా కారుమూరు సునీల్. కొత్త వ్యక్తి అయినా సరే వాళ్ళ నాన్నగారు పాత ఆయనే కండి, అందుబాటులో ఉన్నాడుగా. గత జిల్లా పరిషత్ చైర్మన్ కాడి నుంచి వాళ్ళ నాన్నగారు వెనకాల చూస్తా అంతా రాజకీయం నడిపించేది, అంతా కష్టకాలు మనుషులు అమేకమయ్యి తిరుగుతున్నాడు. సునీల్ యాదవ్ బాగా అనుభవం ఉంది. 7 భాషలు అవలేలుగా మాట్లాడే వ్యక్తి. ఏ సమస్య అయినా సరే జనాలను తీసుకెళ్ళి అక్కడ మాట్లాడి పరిష్కారం చేస్తాడని మా నమ్మకం. సునీల్కి ప్రత్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన కూడా బీసీలు, ఆయనే బాగా బలం ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి ఆయనకి. పుట్ట మహేష్ యాదవ్ అన్న ఆయన ఎక్కడో కడపవాడు. కడప నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడంటే ఇక్కడ మేము వెళ్ళి ఆయన మా సమస్యలు ఆయన చెప్పుకోవాలా. ఆయన వచ్చి ఇక్కడ అందుబాటులో ఉండడు కదా. అందుకే ఇప్పుడు ఏలూరులో ఉన్న సునీల్ కుమార్ యాదవ్కి చేస్తారు జనం అంతా. ఎంపీగా ఎవరికి ఉంది అవకాశం? కారుమూరి సునీల్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఆయనకుంది అవకాశం ఎంపీగా గెలిచారా? తెలుసు. ఎమ్మెల్యే ఎంపీ కూడా కూటమితో కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు వాళ్ళేమో, మరి వాళ్ళకి అవకాశం లేదు. ఒక పార్టీ నుంచి వైసీపీకి ఉంది అవకాశం. అంటే అటు ఇటు వర్గం వాళ్ళు ఉన్నారు, కాకపోతే మేమైతే వైసీపీ. ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్, పుట్ట మహేష్ యాదవ్, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారనుకున్నావు? కారుమూరి నాగేశ్వరరావు గారు అబ్బాయి గెలుస్తాడు. ఆయన అంటే కొద్దిగా పరిచయం ఉంది వాళ్ళ నాన్నగారిని పెట్టి. ఇప్పుడు ఈ తెలుగుదేశం ఆ కుర్రోడు ఎవరో మాకు తెలియదు. 2 ఓట్లు ఉన్నాయి మొత్తంగా, ఎమ్మెల్యే ఎంపీ. ఈ 2 కూడా ఎవరికి పడే అవకాశం ఉంది? మొత్తం వైఎస్ఆర్కేనండి. 2 కూడా ఎమ్మెల్యే ఎంపీ 2 ఆయనకి. ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు జగన్ పార్టీ నుంచి? కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ తెలుసా? సునీల్ కుమార్ తెలుసా? తెలియదు కానీ మనిషి ఆయనకే మరి ఓటు. జగన్ పార్టీ ఆయనకి వేస్తామండి ఓటు. ఎంపీగా కూడా తెలుగుదేశం అభ్యర్థి నిలబడ్డాడు. ఏమేమంట అది అసలు ఏమో దాని తోలు మనకు అనవసరం అండి. ఇప్పుడు ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ జగన్ పార్టీ నుంచి? ఆయన ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. ఆయన ఈసారి కొత్త బలం ఎరగం మరి. సరే, నీకు తెలీదు. జగన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా, గెలుస్తాడు మరి ఆయన? గెలిచే అవకాశం ఉంది ఆయనకి. మంచి చేసిన వాళ్ళు మరి మర్చిపోలేం అయ్యా. తీసుకున్న మా కుటుంబంలో ప్రతిదీ ఇచ్చారు, ఆయన పొందే హక్కుని ఇచ్చాడు. ఇక మిగతా ఎండవా మనకి లేవు, ఇవని మనం అడుగుతాకి సరిపోం కదా వచ్చే పథకాల్లో. 2 ఓట్లు కదా ఎమ్మెల్యే ఎంపీ, ఈ 2 కూడా జగన్కే పడతాయా? పడతాయి. ఎందుకంటే 2 జగన్కే అంటే మనం వచ్చినాక ఎన్నాళ్ళ మట్టి ఇదైనాక ఎవరో పట్టించుకోవాలి. ఆయన వచ్చినాక ప్రతి పథకం మనకు అందింది నా కుటుంబానికి. అది ఎంపీ విషయానికి వచ్చేపాటికి ఎవరికి ఉంది అవకాశం? కారుమూరి సునీల్ మాట చెప్పేది అంటున్నారా? క్రాసింగ్ వస్తే ఎంపీ అయ్యని డివైడ్ చేస్తారు. ఏదైనా కొడితే ఇద్దరికి ఒకటే కొట్టేస్తారు, ఆడికైనా వీడికైనా. అది ఎవరు వైసీపీ నుంచి ఎవరు ఎంపీగా పోటీ చేసేది? సునీల్ కుమార్ యాదవ్, ఆయనే గెలుస్తాడు. ఆయనకే ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన చేసిన అవకాశాలు ఉండవు, ఏదైనా ఒక పక్కే కొట్టేస్తారు. క్రాసింగ్ చేయాల్సిన అవసరం లేదుగా. ఇద్దరు బీసీలుగా, ఒక బీసీలు ఎవడైతే అంటే గెలిస్తే మనకు చాలు. ఇప్పుడు డిఎన్ఆర్కి వైసీపీ తరపున వేస్తున్నారు, ఇది 2వది కూడా వైసీపీకి వేసేద్దాం, వైసీపీకి వేసేస్తారు. 2 ఓట్లు కూడా ఇప్పుడు చీల్చరు. మా ఏరియా అంతేక. ఎంపీగా మరి కారుమూరి సునీల్కి ఎందుకని గెలవాలనుకుంటున్నారు? కారుమూరి సునీల్కి గెలవాలంటే మనకి ఏలూరు పార్లమెంటే కదా మంది, అందుకే ఆయన కూడా అయితే మాకు మంచిగా జరిగిద్దని మేము అనుకుంటున్నాం. మరి ఇంకో పక్క వైసీపీకి ఎదురు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, మమ్మల్ని గెలిపిండి అని అడుగుతున్నారు. 3 పార్టీలు వాళ్ళు బలంగా ఉంటారు కదా. ఏండి 3 కలిసి వచ్చినా ఎవరు వచ్చినా జగన్ ఒక్కడైనా సింహంలాగా గెలవగాడని నమ్మకం మాకుంది. మేము జగన్ గారికి వేస్తాం, జగన్ గారికి వేస్తాం. డిఎన్ఆర్కి సునీల్ కుమార్ గారికి వేస్తాం. సునీల్ కుమార్ ఫస్ట్ సారి పోటీ చేస్తున్నారు, మరి అయినా కూడా గెలుస్తాడు. ఆయన గెలుస్తాడని నమ్మకం మాకుంది. జగన్ గారు కూడా ఫస్ట్ సారి గెలిచాడు కదండి, అంతకుముందు రాజకీయాల్లోకి రాలేదు కదా, ఆయన గెలిచారు కదా, అలాగే ఈయన కూడా గెలుస్తాడని నమ్మకం మాకుంది. ఈ డిఎన్ఆర్ కారుమూరి సునీల్ జనాల్లో ఉంటున్నారు, జనాలు తిరుగుతున్నారు, నియోజకవర్గంలో తిరుగుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి మాకు టచ్లోనే ఉంటున్నారు వాళ్ళు. మాకు ఏదైనా కావాలితే చేస్తున్నారు, అందుకని మేము రాగలిగాము. ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు కారుమూరి సునీల్కి ఎదురు.
ఆయన మాకే అవకాశం ఉందని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అండి ఎవరికి వాళ్ళే మనకు అవకాశం ఉందా అనుకుంటాం, ఎవరికి వాళ్ళే గెలవాలనుకుంటాం. అది పుట్ట మహేష్ యాదవ్ అందుబాటులో ఉంటాడా, కారుమూరి సునీల్ అందుబాటులో ఉంటాడా? గారే అందుబాటులో ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎంపీగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఫస్ట్ సారి పోటీ చేస్తున్నారు. అయినా కూడా గెలుస్తారండి. కేవలం జగన్ గారిని పెట్టే కారుమూరి నాగేశ్వరరావు గారు అబ్బాయి కాడ వచ్చే అవకాశాలు చాలా 100% కాపాడుతున్నాయి. 3 పార్టీలు కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలాగే కలిసి 3 కాదు 30 కలిసినా కూడా మాకు జగన్ గారిదే సూరండి. ఎంపీ ఓటు కూడా వైసీపీకే వేస్తాం, ఏ చూపిస్తాం గెలిపిస్తాం ఆయన్ని. కారుమూరి సునీల్ కుమార్ తెలుసా? ఎంపీ గారు తెలుసు. ఆయన గెలుస్తాడా? గెలుతాడు, యాదవ్ అతనేగా గెలుతాడు. అటు కూడా యాదవే కదా. అయినా సరే గెలుతాడు, ఈయనకే అవకాశం ఉంది. ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్, కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కారుమూరి సునీల్ కుమార్ గారే గెలిచేది. వైఎస్ఆర్ తరఫున కారుమూరి సునీల్ గారు గెలుస్తారు. కారుమూరి నాగేశ్వర గారు అబ్బాయి ఫస్ట్ సారి పోటీ చేస్తున్నారు, అయినా కూడా గెలుస్తారు. గెలవలేదేంటండి, చాలా మంది అలా పోటీ చేసి గెలవలేదా? గెలిచారు. అలాగే ఈయన కూడా గెలుతాడు కారుమూరి సునీల్ గారు కంపల్సరీ. ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు కూడా జగన్ పార్టీకే, వైసీపీకే. ఎమ్మెల్యే, ఎంపీకి కానీ వైఎస్ఆర్ పార్టీకే గుద్దుతాం మేము. ఎంపీగా కారుమూరి సునీల్ వైసీపీ నుంచి, పుట్ట మహేష్ యాదవ్ కూటమి నుంచి, ఎవరికి ఉంది అవకాశం? మేము కారుమూరి ఈయనకే వేస్తామండి. మా ఇంట్లో 4 ఓట్లు అండి, 4 ఓట్లు వైసీపీకే. ఏమనుకుంటున్నారు? ఎంపీగా కొత్త వ్యక్తి పోటీ చేస్తున్నారు కదా, ఎలాంటి అభిప్రాయం ఉంది? ఆయన కాదండి, మేము జగన్మోహన్ రెడ్డి మొహం చూసి వేస్తున్నాం. ఇక్కడ కూడా 2 ఓట్లు ఉంటాయి కదా, 2 ఓట్లు కూడా వైసీపీకేనా? పక్కగా వైసీపీ వేస్తాం. ఎవరైనా సరే నేను జగన్మోహన్ చూసి వేస్తాను. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్మోహన్ చూసి. వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కారుమూరి సునీల్ కుమార్ గురించి ఏమంటారు మీరు? అంటే పుట్ట మహేష్ యాదవ్, కారుమూరి సునీల్ ఎవరు తిరుగుతున్నారు ఇక్కడ పార్లమెంట్ పరిధిలో, నియోజకవర్గాల్లో? వైసీపీ ఎంపీగా ఎక్కువ తిరుగుతున్నారు. వైసీపీ ఎంపీ అన్ని కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. పుట్ట మహేష్ యాదవ్ రావట్లేదు, తిరగట్లేదు నియోజకవర్గంలో. తను అంత కనబడట్లేదు, తను ఎక్కువగా ఇది కనబడుతుంది. ఇక్కడ 2 ఓట్లు ఉంటాయి కదా, 2 ఓట్లు వైసీపీకి పడతాయా లేదా అటు ఇటు పడతాయా? లేదు, 2 ఓట్లు కంపల్సరీగా ఫ్యాన్కి పడతాయి. ఎమ్మెల్యే, ఎంపీ 2 పడతాయండి. కొత్త వ్యక్తి కదా సునీల్ కుమార్, అయినా కూడా గెలుస్తారు. ఆయన జగన్ హవాలో గెలిచే అవకాశాలు ఉన్నాయండి. మా సునీల్ కుమార్ మాట తీరు ఎలా ఉంది? బాగానే, పొద్దున్న ర్యాలీలో చూసాం, బాగానే ఉంది. రెస్పాన్స్ ఎలా ఉంది? ఆయన గురించి ఏమంటున్నారు ఇక్కడ? కన్ఫామ్గా ఎవరు వచ్చినా జగన్ క్రేజ్ వలన ఇది చేసుకుంటూ వెళ్తారు. ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు, ఆ పక్కన పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఉంది అవకాశం? పుట్ట మహేష్ ఎవరో మాకు తెలియదండి. కారుమూరి సునీల్ కుమార్ అంటే మన కారుమూరి నాగేశ్వరరావు గారు అబ్బాయి, తెలుసు. మంచివాడు వ్యక్తి, యువకుడు, ఉత్సాహవంతుడు. మనం వచ్చి అందరినీ కలివిడిగా కలుపుకొని వెళ్తున్నాడు. మన డిఎన్ఆర్ లాగా కొత్త వ్యక్తి అయినా సరే అసలు కురవడ యువకుడిలాగా మొత్తం అందరినీ కలుపుకుని వెళ్తున్నాడు. సునీల్ కుమార్ గారిని బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. ఆ పక్కన కూడా బీసీఏ పోటీ చేస్తున్నారు. ఏమైనా ఓట్లు చేయలి వైసీపీకి నష్టం కలిగిద్దా? ఆయన ఎవరో తెలియదండి చాలా మందికి. అసలు పుట్ట మహేష్ యాదవ్ అంటే కూడా తెలియదు ఎవరికి. ఎక్కడి నుంచో వచ్చాడంట, నాలో ఒకరు తెలియదు. ఇక్కడ బీసీ నిలబెట్టించారు ఒకే కులానికి. ఈయనకేమో మరి ఆ కులం డిఎన్ఆర్ కాపు కులానికి ఇంకో కాపు కులాన్ని నిలబడాలిగా. ఎంపీగా పోటీ చేసిన పుట్ట మహేష్ యాదవ్కి 3 పార్టీలు కలిసి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఏమన్నా 3 కలిసి కారుమూరి సునీల్ కుమార్ని ఓడించగలవా? ఏం ఓడించలేము. వన్ సైడ్ సునీల్ కుమార్ యాదవ్కే వన్ సైడ్గా చేస్తారు. యువకుడు, మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ఈయన. అది దాని గురించే ఇదే అవుతారు. మన డిఎన్ఆర్ గారు ఉన్నారు, తెల్లలైతే ఎలాగ అందుబాటులో ఉన్నారు. సునీల్ కుమార్ కూడా ఇప్పటికి ఇంచుమించుగా ఒక 50-60 సార్లు మా నియోజకవర్గం సందర్శించారు. పుట్ట మహేష్ ఎవరో అసలు ఇప్పుడు వరకు తెలియదు. ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా వైసీపీ నుంచి? కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. ఆయన అలా మినిస్టర్ చేసి మాకు పనులు చేసి పెట్టాడు, దానివల్ల ఇన్ని సేదరం ఉన్నాం. ఫస్ట్ సారి కదా, గెలుస్తారా? కుర్రోడుగా బాగా ఒకడు బాగా వచ్చాడు, 6 సార్లు వచ్చాడు. ఆయన రానేది ఇక్కడికి 6 సార్లు వచ్చాడు, 7వ సారి వాళ్ళు వస్తాం. ఆ సునీల్ కుమార్ యాదవ్ అవతల ఆయన ఎవరు రాలప్పటికి, ఇంకా వాళ్ళ మీటింగ్ పెట్టినా రాలా. పుట్ట మహేష్ యాదవ్ రావట్లేదా? పుట్ట మహేష్ యాదవ్ ఒక్కోసారి రాలి, మీటింగ్ ఇట్టాంటే రాలేదు. ఈయన వచ్చి 7 సార్లు 8 సార్లు తిరిగాడు. అప్పుడే 8వ సారి వస్తాం బాగా. డిఎన్ఆర్ గురించి అలాగే సునీల్ కుమార్ యాదవ్ గురించి ఏమనుకుంటున్నారు జనాలు? ఎక్కువగా వీళ్ళ మీద ఉంది మక్కువ. ఏతాకి వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు కనపడేవాళ్ళు లేరు. ఇద్దరు క్యాండిడేట్లు ఇద్దరు. ఇప్పుడు కనపడతారు, 2 నెలలు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. గెలిచిన వెళ్ళిపోతారు, ఓడిపోయిన వెళ్ళిపోతారు. ఒక ఆయన అమెరికా వెళ్ళిపోతాడు, ఒక ఆయన నంజాల అయింది, అక్కడికి వెళ్ళిపోతాడు ఎంపీ.
ఇక్కడ కాబట్టి తెల్లాలైతే ఎదురు కనపడతారు, ఏదో పని చేయమని అనొచ్చు. చేసేసేపని ఎదురు కూర్చొని మాట్లాడుతూ అర్హత ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు ఎవరు వెళ్ళలేరు ఆయన దగ్గరికి. ఎంపీ కొత్త వ్యక్తి కదా, మరి ఆయన గెలుస్తాడా? కొత్త వ్యక్తి ఎట్లా అవుతారండి? కానూరు నాగేశ్వరరావు గారు ఆయన మా మంత్రిగా పనిచేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు మంచి ఇక్కడ అందరి పరిస్థితులు ఆయన మంచి ఎడ్యుకేట్ పర్సన్, అందువలన ఆయనకి మంచి మెజార్టీ ఇస్తారు. ఆ అవతల తెలుగుదేశం తరఫున ఉన్న ఎంపీ ఎక్కడ కడప నుంచి డిస్టిక్ నుంచి తీసుకొచ్చిన ఆయన, ఇక్కడ స్థానికుడు, స్థానిక సమస్యలన్నీ ఈయన తెలుసు కాబట్టి మంచి మెజార్టీతో గెలుతారు ఎంపీ గారు. 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేలు మంచి మెజార్టీ ఇస్తారు, అదే మెజార్టీ కూడా ఎంపీ గారికి ఇస్తారు కాబట్టి మంచి మెజార్టీ గెలుతారు. కూటమి బలంగా ఉంది అంటూ కూటమి పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మరి వాళ్ళ గురించి ఏమంటారు మీరు? వాళ్ళకి ఎలా బలం ఇస్తుందండి? అంత బలం ఉన్న వాళ్ళు అయితే 3 పార్టీలు కలవరు కండి. మరి ఈయన ఒక్కడికి 3 మరి పోటీ ఇస్తున్నారంటే మరి వీళ్ళకి బలం ఉన్నట్ట, వాళ్ళకి బలం ఉన్నట్ట? ఇప్పుడు అవతల బలం ఉందనుకుంటే 3 పార్టీలు కలవాల్సిన పని లేదు కదా. ఈయన సింగిల్గా పోటీ చేస్తున్నాడు, బలం ఎవరికి ఉన్నట్టు? ఈయన పెట్టిన సంక్షేమ పథకాలను బట్టి ఈయన మంచి మెజార్టీ గెలుతారు. ఆయన ఇవాళ సంక్షేమాలు ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశారు. మరి అమ్మఒడి పిల్లలకి మంచి స్కూళ్ళు, వాళ్ళ నాడు నేడు ఎలాంటి స్కూళ్ళు కట్టారండి? ఊళ్ళో రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కానీ వాళ్ళన్నీ ఇంటి వరకు చేరుతున్నారు. ఇంటి వరకు చేర్చే వాటిని మనకు అవకాశం ఇస్తారు. కానీ ఇప్పుడు రేషన్ ఉంది, ఇంతవరకు టీడీపీ గవర్నమెంట్లో మనం వెళ్ళి అక్కడ లైన్లో ఉండి తీసుకోవాల్సి వచ్చేది. ఇవాళ డోర్ డెలివరీ ఇస్తున్నారు. ఇవాళ ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ అన్నారు, డ్వాక్రా వాళ్ళకి అన్ని రుణమాఫీ చేశారు. ప్రతి విషయం కూడా ఆయన చేశారు కాబట్టి అందరూ లేబర్ అందరూ ఆయన కట్టుబడి ఉన్నారు. అందరూ ఇక్కడ ఏలూరు పార్లమెంట్ స్థానం గురించి ఏమంటున్నారు? సునీల్ కుమార్ గురించి కొత్త ఆయన కదా, గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తారంటే ఇద్దరు మరి ఇక్కడ ఉన్నది యాదవ్లో, మరి దాన్ని బట్టి ఉంటుంది. అది అటు కూడా యాదవ్లే కదా, అటు యాదవ్లే ఇటు యాదవ్లే. అక్కడ మార్పు ఉంది, ఇదేమో డైరెక్ట్ ఫ్యాన్ ఉంది. మరి అన్ని 2 ఫ్యాన్ కొట్టుకుంటా పోతారుగా. అక్కడ బీజేపీకి ఏమో ఇంకో క్యాండిడేట్కి, తెలుగుదేశం ఇంకో క్యాండిడేట్కి మార్పులు ఉన్నాయి. మరి అక్కడ నేను ఫ్యాన్ చెప్పుకుంటూ పోతే ఫ్యాన్ కొట్టుకుంటా మార్పులు చెప్తున్నారు అక్కడ. మరి అక్కడ కొంచెం తేడా వస్తామో తెలియదు మనకి. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, 3 కలిసి పనిచేస్తున్నారు కింద గ్రామాల్లో. ఏం గ్రామంలో కమిటీ ఒక మనిషి అయితే మా ఏరియాలో అయితే నిలబడిన క్యాండిడేట్ ఉండడు ఊళ్ళో. కొత్త మహేష్ యాదవ్ తెలుసా, లేకపోతే కారుమూరి సునీల్ కుమార్ తెలుసా నీకు? ఎక్కువగా మాకు కారుమూరి సునీల్ యాదవ్ అంటే ఫస్ట్ నుండి ఎక్కువ కారుమూరి అనేది మాకు తెలుసు. ఈ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఎంపీగా పోటీ చేస్తున్నా కారుమూరి తిరుగుతున్నారా, పుట్ట మహేష్ యాదవ్ తిరుగుతున్నారా జనాల్లో? ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఇప్పుడే మీరు చూస్తున్నాం కదా. కారుమూరి అంటే మాకు కొత్త, మాకు ఆయన తెలియదు క్యాండిడేట్ అయినా ఎవరో కొత్త తెలుగు కాబట్టి మాకు తెలియదు. మాకు ఆయన తిరుగుతున్నారు. పుట్ట మహేష్ యాదవ్ అంటే టీడీపీ ఆయన మాకు తెలియదు అసలు. ఆయన ఈయనే తెలుసు మాకు. కారుమూరి అంటే ఆయన వాళ్ళ అబ్బాయినే తెలిసింది మాకు, మొన్న మాకు కూడా. తిరుగుతున్నారు, వెళ్తున్నారు. దోళనాశ్వరి అంటే వెళ్తున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, పల్లెటూరులో తిరుగుతున్నారు. ఎంపీ అభ్యర్థుల విషయానికి వచ్చేప్పటికి ఏమంటారు? కారుమూరి సునీల్ కుమార్ వైసీపీ నుంచి ఫస్ట్ సారి పోటీ చేస్తున్నారు. కారుమూరి సునీల్ కుమార్ అంటే కొత్త వ్యక్తి, సౌమ్యుడు, చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, ఫారిన్ కంట్రీలో చదువుకుని వచ్చాడు. ఆయన మంచి చేస్తాడన్న ఉద్దేశంలో కానుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు కనుక అందరూ ఆశీర్వదిస్తారండి. అందులో మా బీసీ వర్గానికి చెందిన మనిషి కనుక ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి ఆయనకి చేస్తారండి. ఆయన కూడా అంతే మంచి చేస్తాడని మేము కోరుకుంటున్నామండి. మరి ఆ పక్కన కూడా బీసీ అభ్యర్థే కదా? ఆ పక్కన బీసీ అభ్యర్థేనండి. మీరు అన్నది కరెక్టే, కాదనట్లే. కానుమూరి సునీల్ కుమార్ మా నియోజకవర్గానికి ఇప్పటికి కనీసం ఆయన చెప్పిన తర్వాత 15 సార్లు వచ్చాడండి. ఆయన ఎక్కడ వచ్చాడండి? ఆయన ఒక్కసారి కూడా వచ్చిన పాపను కనపడలేదండి, రాలేదు కదా అసలు. నియోజకవర్గానికి 15 సార్లు వచ్చి తిరుగుతున్నాడండి. గడప గడప తిరగనుండి, ఆశీర్వాద యాత్రకు తిరగనుండి, ఏ రకంగా తిరగనుండి, ఎవరింట్లో అన్న ఫంక్షన్ జరిగితే పిలవనుండి, ఈయన ప్రతి దానికి హాజరవుతున్నాడండి. హాజరవుతున్నాడు, చేస్తాడన్న నమ్మకంతో మేము ఆయనకి చేస్తామండి. ఏంటంటే కానుమూరి నాగేశ్వరరావు గారికి మంచి పేరు ఉందండి. ఆయన మనకి మినిస్టర్గా చేశారు, మంత్రిగా చేశారు, చాలా డెవలప్మెంట్లు చేశారు. ఆయన ఇక్కడే కాదండి, ఒక మాకు ఏరియా నుంచే కాదు, ఆయన ఇక్కడ ఉంటే ఎక్కడో విజయవాడలో కూడా ఆయనకి పేరు ఉందండి. విజయవాడ వాళ్ళు కూడా ఆయన అంటే బ్రహ్మరథం పడతారు. అంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు, మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఆయన గురించి ఏదైనా చేస్తాకి ప్రజలు రెడీగానే ఉన్నారు. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా వైసీపీ పార్టీకే పడతాయండి. ఎంపీ ఎమ్మెల్యే 2 వైసీపీకే పడతాయి. అత్యధిక మెజారిటీతో వాళ్ళు గెలిపించుకుంటారు. వాళ్ళని గెలిపించుకుని ప్రజలు దీవెన వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత మాకు అందుబాటులో ఉండేది కూడా వాళ్ళే. సార్, ఎంపీగా వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్ గారు, అలాగే ఇప్పుడు వైసీపీ టీడీపీ తరఫున మహేష్ యాదవ్ అంటే కడప నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఎవరికి గెలిచే అవకాశం? ఎవరా? మా వైఎస్ పార్టీ సునీల్ కుమార్ గ్యారంటీగా అసలు ఎవరో లేదు, ఆడే వెళ్ళిపోతాడు. ముందు ఢిల్లీ వెళ్ళిపోతాడు గ్యారంటీగా. అతని మీద అంత మోజు ఉంది. బీసీ వర్కరు, చదువుకున్నవాడు, నిమ్మతం గలవాడు, సభ్యతంగా చక్కగా ఉన్నతంగా చెప్తున్నాడు.
కనుక ఆయన గ్యారంటీ వెళ్ళిపోతాడు. సునీల్ కుమార్ ఎంపీగా ఏం భయం లేదు, వైఎస్ పార్టీకి ఏం గడుపు లేదు, వీళ్ళందరూ వాగుతూ వరకే ఇవన్నీ పుడుకోవాల్సిందే. ఎందుకంటే ఏదో సొమ్ము ఉందని కామినేని శ్రీనివాసరావుకి ఇదవుతున్నారు, అదేమీ లేదు. ఆ సొమ్ము మనకే వేస్తారు, ఆడవాళ్ళందరూ వేద్దామని అంటున్నారు. ఇది మనమే కోరిక. గ్యారంటీగా గెలుతాడు, ఔదర్యం పడక్కర్లేదు. దోలనాగేశ్వరరావు గెలుతాడు, సునీల్ కుమార్ గెలుతాడు. జగన్ 135 సీట్లు లెక్కేసా. ఎంపీగా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైసీపీ తరఫున టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా, అలాంటి ఇప్పుడు మహేష్ యాదవ్ అని కడప నుంచి పోటీ చేస్తున్నారు. కడప నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు. అంటే గెలిచే అవకాశం ఉంది. చంద్రబాబుకి ఇక్కడ మనుషులు ఎవరు దొరకలేదు, అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ వేయించుకున్నాడు లోకల్ టికెట్. అక్కడి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? వైసీపీ లేకపోతే మహేష్ యాదవ్? సునీల్ కుమార్. సార్ ఇప్పుడు ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్ గారు వైసీపీ తరఫున, అలాగే మహేష్ యాదవ్ అనే వ్యక్తి టీడీపీ నుంచి కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? అండి ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు అబ్బాయి సునీల్ కుమార్ యాదవ్ గారు. కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఫస్ట్ నుంచి కూడా రైతు సమస్యలు, రైతుల గురించి తెలిసిన ఆయన. అలాగే సునీల్ కుమార్ యాదవ్ కూడా కొంచెం మెతక మనిషి, మంచివాడు. మ్యాక్సిమం సునీల్ కుమార్ యాదవ్కి అఖండ మెజార్టీ వస్తుంది. మెయిన్ పాయింట్ అయితే కనుక మా ఏరియాలో ఓట్లు వచ్చేసి దోలనాగేశ్వరరావు గారి వల్ల సునీల్ కుమార్ యాదవ్ గారికి ఓట్లు కూడా పడతాయి. దోలనాగేశ్వరరావు గారు మంచితనం వల్లే, ఆయనకి ప్రజా సమస్యలు మొత్తం తెలుసండి. ఏ విషయంలో అయినా ఫోన్ చేయగానే స్పందించే వ్యక్తి దోలనాగేశ్వరరావు గారు. దానివల్ల సునీల్ కుమార్ యాదవ్ గారికి కూడా ఓట్లు పడతాయి. సునీల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళ నాన్నగారు కానుమూరి నాగేశ్వరరావు గారి వల్ల కూడా సునీల్ కుమార్ గారే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందండి. వైసీపీ గెలుతుందండి ఈ ఏరియా. ఇప్పుడు ఏలూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్ గారు, అలాగే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కడప నుంచి ఇక్కడ మహేష్ యాదవ్ గారు ఇక్కడ బరిలో దిగుతున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈయన కారు మంచి సునీల్ గారు గెలిచేదాన్ని. ఇప్పుడు ఈయన బట్టి మన ఆయన కూడా మేము చేసుకోవాల్సిందే. రెండు పక్కగా మాకు ఏది కూడా మేము వదిలిపెట్టాం. 2 ఓట్లు కూడా పార్లమెంట్ ఓటు, అసెంబ్లీ ఓటు, 2 ఓట్లు వాళ్ళకి మేము పక్కగా వేయాల్సిందే. బాలేవుడు దాంట్లో మాత్రం సందేహం లేదు. మీరు ఎన్ని రకాలుగా మీరు మాట్లాడుకున్నా సరే మా లేబర్ నుంచి మాత్రం 100% 2 ఓట్లు కూడా పక్కగా వాళ్ళకే పడతాయి. లేడీస్లోని వాళ్ళకి వేస్తారు. మేము చెప్పాలి లేడీస్కి, వాళ్ళే ముందుకు వచ్చేసేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్ గారు వైసీపీ తరఫున, అలాగే మహేష్ యాదవ్ అని టీడీపీ నుంచి కడప నుంచి ఇక్కడ పోటీ చేస్తారు. కడప నుంచి వచ్చాడంటే అతనికి అక్కడ క్యాండిడేట్ దొరక్క అక్కడి నుంచి వచ్చాడు. ఇక్కడ లోకల్లో మనిషిని పెట్టుకోవాలిగా. ఇప్పుడు లోకల్లో ఆయన ఉన్నాడు, కారుమూరి నాగేశ్వరరావు అబ్బాయి ఉన్నాడు. చక్కగా రాత్రి వెళ్ళిన సొంతంగా చెప్పాడు, మీకు ఏ పని నేను పోరాడతాను కేంద్రంలో ఉండి నన్ను గెలిపిస్తానని అని చెప్పాడు. ఆయన శుభ్రంగా చెప్పాడు, బాగా చెప్పాడు. పక్కాగా వెళ్తాడు ఆయన, సునీల్ కుమార్ వెళ్తాడు. సార్ ఇక్కడ వైసీపీ తరఫున ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా బరిలో దిగుతున్నారు. అలాగే టీడీపీ తరఫున కడప నుంచి ఇక్కడ మహేష్ యాదవ్ని పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరు గెలిస్తే బాగున్నాం? నాన్న ఒక మాట అంటే నమ్మకం ఏంటంటే నువ్వంటే ఏదైనా మాట నిలబడ్డావు, లేననుకో పలానా చేస్తానన్నావు అనుకో, ఆ నమ్మకం మీద ఆయన చూసి సునీల్ కుమార్ చూసాడా అక్కడ, లేకపోతే ఇంకోళ్ళు డిఎన్ఆర్ గారు ఉన్నారా, లేదా మహేష్ ఉన్నాడా అన్నది కాదు మెయిన్ పాయింట్. అక్కడ జగన్ గారు చూస్తారు ఫస్ట్. ఆయన ఏదన్నా మాట అంటే చేస్తాడు కాబట్టి ఆయన మీద నమ్మకం జనాలకి అయితే ఉంది. అందుకని అన్న దానికి ఎవరు నిలబడినా, ఒక సునీల్ కుమార్ కాదు, మీరు కాదు, నేను కాదు, ఎవరు నిలబడినా జగన్ చూసే చేస్తారు. వైసీపీ తరఫున ఎంపీ బరిలో ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ గారు, టీడీపీ తరఫున ఇప్పుడు మహేష్ యాదవ్ కడప నుంచి అవి అయితే అది చూసుకోకలేదండి. ఎవరైనా లోకల్ని చూసుకుంటారు కానీ మహేష్ యాదవ్ గారికి ఇక్కడ ఈ ఏలూరు పార్లమెంట్లో ఏమున్నాయో ఏం లేవో కూడా తెలియదు. అక్కడెక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఆయన పని చేస్తాడన్న నమ్మకం అనేది జనాలకు ఎవరు లేదు. సునీల్ కుమార్ యాదవ్ గారు అంటే ఇక్కడ తిరిగిన వ్యక్తి, లోకల్ వ్యక్తి, ఎన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి సునీల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తాడండి కన్ఫర్మ్. అంటే లోకల్ వ్యక్తి కదండి. లోన్లు ఎక్కడి నుంచి ఎక్కడో కడప నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసారు కావాలని పోటీ కోసం. అక్కడ నుంచి తీసుకొచ్చిన లోకల్ వాడికి తెలుస్తుంది కానీ ఇక్కడ ఉండే ఇబ్బందులు బయట వాడికి తెలియదు కదా. అందుకని చెప్పి సునీల్ కుమార్ యాదవ్ గారిని గెలుస్తాడు. ఇక్కడ ఎంపీ అన్న సునీల్ కుమార్ యాదవ్ గారా లేకపోతే ఇప్పుడు మహేష్ కుమార్ యాదవ్? ఇది సునీల్ కుమార్ యాదవ్ అని అన్న. ఎందుకన్నా? ఆయన మేము ఫ్యాన్గా గుర్తాం, ఏదైనా సరే జగన్ మీద అభిమానమే. ఏలూరు పార్లమెంట్లో వైసీపీ తరఫున ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ గారు, అలాగే ఇప్పుడు టీడీపీ తరఫున మహేష్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడ ఎవరికి వచ్చి సునీల్ కుమార్ యాదవ్ లోకల్ మనిషి, వాళ్ళ నాన్న కూడా ఇక్కడ మంత్రి చేసి ఉన్నారు కాబట్టి జనాల్లో మమేకమై, అందులో విద్యావంతుడు కుర్రాడు కాబట్టి సునీల్ కుమార్ యాదవ్కి ఆదరిస్తారు జనాలు. అందులో వైసీపీ జనాలు జగన్ను చూస్తారు కంపల్సరీ. బాగుంది, చాలా బాగుంది. వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్ గారు, అలాగే జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా
కడప నుంచి ఇక్కడికి వచ్చినట్టు మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచారు? సునీల్ కుమార్ యాదవ్ గెలుస్తాడు. ఎందుకని చక్కటి వయసు, చిన్న వయసు, అవతల జగన్మోహన్ రెడ్డి గారు సాయం ఉంది కాబట్టి, పార్టీ బలం ఉంది కాబట్టి, చిన్న వయసు అయినప్పటికీ ఆయన మంత్రి గారు కుమారుడు అయినప్పటికీ సౌమ్యుడు, బాగా చదువుకున్నవాడు, ఆయనే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడంటే ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి కష్టపడినటువంటి కష్టం పడ్డాడు. అలాగే సంక్షేమ పథకాలు కూడా 100% కూడా ప్రజలకు అందజేశాడు. కాబట్టి ఇవాళ 175 నియోజకవర్గాలకి 175 కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం చేస్తాం. అదే ఇక్కడ ఎంపీ బరిలో ఇప్పుడు ఎంపీగా ఏలూరు ఎంపీగా వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, అలాగే ఇప్పుడు మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచేదా? సునీల్ కుమార్ యాదవ్ గారు. సునీల్ కుమార్ ఒక కొత్త వ్యక్తి ప్లస్ బాగా కొంచెం అనుభవం, వాళ్ళ నాన్నగారు కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి వస్తారని చెప్పి అనుకో. పనితీరు బాగుంది, మాట తీరు బాగుందండి. వస్తున్నారండి, ఈరోజు వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ వైసీపీ? వైసీపీ పక్కాగా వస్తుందండి. వైసీపీ జెండా, మళ్ళీ వైసీపీ జెండా ఎగరేస్తాం. జగన్ అన్న సీఎం, జగనానికి ఇస్తాం కైక్లూరిని. ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్ గారు, అలాగే టీడీపీ తరఫునేమో మహేష్ కుమార్ యాదవ్. సునీల్ కుమార్ యాదవ్ గారే గెలవాలని కోరుకుంటున్నాను. వస్తే ఆయన అభివృద్ధి బాగుంటుందండి. జగన్ గారి అభివృద్ధి పరిపాలన బాగా నచ్చింది, అన్నింటిలో బాగా చేశారు. ఆయన ప్రజల తరఫున అందరూ బాగా నిలబడ్డారు. ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఎంపీగా ఏలూరులో వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్ గారు, అలాగే టీడీపీ తరఫున మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరికి వెళ్తారు? అయితే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ఏలూరులో అంతకుముందు కూడా ఎంపీగా గెలవడం ఈజీ అయింది. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఈజీగా ఎంపీ గారు గెలుస్తారు. ఇవన్నీ కూడా జగన్ అనే అండదండలతోనే ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. సునీల్ కుమార్ యాదవ్ గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు. ఎంపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్, అలాగే సునీల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారు. విజయనగర్ గారు తెల్లారు లేచిన కానీ ప్రజల్లోనే ఉంటారు. ఉదయం 6 రైతులు 10 వరకు. ఆయన ఎవరు ఫోన్ చేసినా వాళ్ళు కానీ వాళ్ళ కుమారులు కానీ తొందరగా రెస్పాండ్ అవుతారు, గెలుస్తారు. ఎంపీగా వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, అలాగే మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం? ఇప్పటి వరకు ఏలూరు పార్లమెంట్లో బీసీలకి వైసీపీ పార్టీ రెండోసారి బీసీలను నమ్మి ఎంపీగా ఇవ్వటం, ఆయన కూడా భారీ మెజార్టీతో కైకలూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించుకుంటామని బీసీల తరఫున తెలియజేయడం జరుగుతుంది. సార్ ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి ఎంపీ బరిలో సునీల్ కుమార్ యాదవ్, అలాగే మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం? సునీల్ కుమార్ యాదవ్ గెలుస్తారండి. ఎందుకంటే ఇక్కడ లోకల్గా సుపరిచితుడు. ఆయన ఎక్కడో రాజకీయంగా కావాలని రాయలసీమ నుంచి తీసుకొచ్చి పెట్టడం తప్ప అతను రావడం వల్ల అంత యూజ్ లేదు. సునీల్ కుమార్ యాదవ్ వైసీపీ తరఫున, టీడీపీ తరఫున ఏమో మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరికి? వైసీపీయే, ఎక్కడైనా వైసీపీయే వచ్చేది. అంతే, అంత నమ్మకం చూపించారు కాబట్టి అంత నమ్మకంగా ఉన్నాం అంతే. ఇప్పుడు నమ్మకం లేనప్పుడు ఎలా చెప్తాం? ఒక పలానా మనిషి ఈ రోజు డబ్బులు ఇచ్చి కొంటారు, రేపు డబ్బులు ఇచ్చి కొంటారు. ఎంతమంది నేను ఎన్ని డబ్బులు ఇచ్చి కొనలేరు కదా. అభిమానం అనేది మనసు నుంచి రావాలి కానీ డబ్బులతో కొనేది కాదు ఇది. కాబట్టి వచ్చేది కూడా వైసీపీ నెక్స్ట్ మాత్రం అది పక్క. ఎంపీ బరిలో వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, అలాగే మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరికి? జగన్ తరఫు ఆయన సునీల్ కుమార్ గారే. ఎందుకంటే మంచి పనులు చేపిస్తున్నారు కదండి, చేపించినప్పుడు మరి ఆయనే వస్తాడు. ఇక్కడ ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్ గారు, అలాగే మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి గెలుస్తారు? సునీల్ గారు గెలుస్తారు. సునీల్ గారు గెలుస్తారు. ఆయన అలా చేశారు మరి అభివృద్ధి కింద. వస్తారా ఇక్కడికి? వస్తారన్న, తిరుగుతున్నారు కూడా ఇక్కడ. ప్రతి ఊరు తిరుగుతున్నారు. కైకలూరు తిరుగుతున్నారు. ఏలూరు పార్లమెంట్ తిరుగుతున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది వైసీపీకి వర్సెస్ టీడీపీ బీజేపీ? పక్కా వైసీపీ, పక్కా వైసీపీ. వైసీపీ తరఫున ఎంపీ బరిలో సునీల్ కుమార్ యాదవ్ గారు, మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి వెళ్తారు? సునీల్ కుమార్ యాదవ్ గెలుస్తాడు. సునీల్ కుమార్ యాదవ్ ఎందుకు గెలుస్తాడు అంటే అతను జందులూరు అని, ఏలూరు అని, ఇంకా కొన్ని నియోజకవర్గాలు చింతలపూడి అని వీటిల్లో సోషల్ నెట్వర్క్ చేశాడు కార్యకర్తగా. ఆ కార్యకర్తలు ఆయన బాగా తెలిసినట్టు అయ్యాడు. ఆయన చెప్పు
ఆ నెట్వర్క్లో సునీల్ కుమార్ యాదవ్ గారికి మంచి పలుకుబడి ఉంది. అలాగని సీఎం అతను నెట్వర్క్ చూసుకుని సీఎం గారు కోరుకుని అతన్ని ఇక్కడ ఏలూరు పార్లమెంట్గా పెట్టడం జరిగింది. అది విషయం. ఏలూరు పార్లమెంట్లో వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్ గారు అలాగే ఇప్పుడు మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి సునీల్ కుమార్ యాదవ్ వచ్చేస్తాడు. ఆయన వస్తాడు అంతే. ఇంకా వైసీపీ కన్నా పవర్ అది. మరి రానివ్వమంటున్నారు జనసేన టీడీపీ బీజేపీ. ఆయన ఉత్తుత్తి మాట్లాడినా ఎందుకు రాడన్నా, ఆయన వస్తాడు సునీల్ కుమార్ యాదవ్ అంతే. వస్తారు ఇక్కడికి వస్తాడు. తిరుగుతున్నాడు. ఓకే. నాన్నగారు కూడా ఇక్కడ జిల్లా పరిషత్లో చేశారంటే ఇక్కడ ఎలా ఉంటారు వైసీపీ పక్క ఈసారి సీఎం జగన్. ఎంపీగా వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్ మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సునీల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తాడు. లోకల్ ఎక్కడి నుంచో తీసుకొచ్చినంత మాత్రాన గెలవరు. ఆయన గెలుస్తాడు, పక్కాగా గెలుస్తాడు. ఇది విషయం. ఎందుకంటే జగనన్న గారు చేసిన సంక్షేమ పథకాలు. ఎంపీ బరిలో సునీల్ కుమార్ యాదవ్ అలాగే మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలుస్తారంట? ఎంపీగా గెలిచేది సునీల్ కుమార్ యాదవ్ గారే. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క సంక్షేమంలో గడప గడపకి తిరిగి వైఎస్ఆర్సీపీ తరఫున సంక్షేమ పథకాలు ఏం వచ్చినాయి ఏం రాలేదు జనాల్లో తిరిగి జనాల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న టీడీపీ తరఫున ఎంపీ ఇక్కడ రాలేదు, ఇంతవరకు ప్రచారంలోకి రాలేదు. తెలీదు, కైకలూరు నుంచి రాలేదు. ఇప్పుడు ఇటు వచ్చేసి మన కామినేని శ్రీనివాసరావు ఇక్కడ ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, ప్రజల్లోకి అందుబాటులో ఉండడు. కావున ఇక్కడ గెలిచేది ఎమ్మెల్యేగా డిఎన్ఆర్ గారు, ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్, పక్క సీఎంగా గెలిచేది జగన్మోహన్ రెడ్డి. ఎంపీ బరిలో మహేష్ కుమార్ యాదవ్ అలాగే సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు వైసీపీ తరఫున. ఇక్కడ ఎవరు గెలుస్తారు? వైసీపీ వార్ వన్ సైడ్ వైసీపీయే. జగన్ ఎవరు నిలబెడితే వాళ్ళే. జగన్ నిన్ను నిలబెడితే నువ్వు అయిపోతావు అంతే. జగన్ ని చూసి ఓడేస్తారు. జగన్ ని చూసి ఎవరు ఏమంటే అడిగి ఓడేస్తారు అంతే. సార్ ఇక్కడ ఎప్పుడు లేని విధంగా ఎంపీ బరిలో ఇప్పుడు వైసీపీ తరఫున బీసీలో ఇద్దరు బరిలో దిగుతున్నారు. గతంలో కూడా అందరూ కూడా ఇక్కడ ఓసీ కమ్యూనికేషన్ కానీ ఎలా ఉండేది. ఇప్పుడు బరిలో జగన్మోహన్ రెడ్డి గారికి బీసీకి ఇవ్వాలనే కోరిక మొదల నుంచి ఉంది ఇక్కడ. అందుకని ఆయన కోరిక ఏంటంటే బీసీకే ఇవ్వాలను ఆయన. అందుకనే వాళ్ళు కూడా బీసీకి ఇచ్చారు, అవతల వాళ్ళు కూడా. లేకపోతే వాళ్ళు ఎవరో బీసీకి. ఇక్కడ ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. అలాగే వైసీపీ తరఫున టీడీపీ తరఫున మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఆయన వస్తాడండి. వైసీపీ తరఫున ఎవరు? సునీల్ కుమార్ యాదవ్. ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్ వైసీపీ తరఫున, అలాగే ఇప్పుడు జనసేన బీజేపీ ఉమ్మడి టీడీపీ తరఫున ఏమో మహేష్ యాదవ్ పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారు? వైసీపీ తరఫున అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈయన బట్టి ఆయన కూడా కదా, అది ఎంపీ ఓటు మార్చరు కదా, ఆటోమేటిక్గా ఇటైతే అటే పడుతుండే ఓట్లు కూడా. అభ్యర్థిని బట్టి అయితే మారవు, పార్టీని బట్టి పడతాయి అటువంటి ఇటువంటి. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ వైసీపీ తరఫున, టీడీపీ తరఫున ఏమో మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచారు? సునీల్ కుమార్ యాదవ్ లోకల్ ఏలూరు, మన జిల్లా వాసి. ఎక్కడో కడప నుంచి అక్కడ నుంచి వచ్చాడు, తెలుగుదేశం నుంచి. ఎవరు గెలిచారు? లోకల్ అభ్యర్థి వెళ్తాయి సునీల్ కుమార్ యాదవ్. ఎందుకని అంటారు అంత నమ్మకం చెప్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ ఎంపీ లోకల్ క్యాండిడేట్ కదా, ఇప్పుడు అందుబాటులో ఉంటాడు. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే, మంత్రి, ఆయన కూడా మళ్ళీ కంటెస్ట్ చేసాడు. ఈయన ఎవరో తెలియదు అసలు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ మనకి ఈ ఏరియాలో తెలిసిన వ్యక్తి. మన పక్క తణుకు ఏరియా, కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి. ఈ 4-5 జిల్లాలు దాటి వచ్చిన వ్యక్తికి ఇక్కడ ఎవరు ఆదరిస్తారు? మన పక్క నియోజకవర్గం తణుకు, ఏలూరుకి పక్కనే కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ వాళ్ళ పోటీ చేస్తున్నారు. ఆయనకి ఎక్కువ అవకాశాలు. ఎంపీ అభ్యర్థి 2 ఓట్లు కూడా జగన్కి. ఫ్యాన్ గుర్తుకే ఎట్టి బస్సులో కూడా జగన్ సీఎం అవుతారు. మరి ఇక్కడ ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు నుంచి వైసీపీ తరఫున, అలాగే టీడీపీ నుంచి మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? గెలుతూ అంటే మనం చెప్పలేమండి. ఎదర మట్టికి ముఖ్యమంత్రి మట్టికి ఆయన చూస్తారండి. ఆయన బాబు చూసి మొత్తం అందరికీ వేసేస్తారండి. ఏముండదు, మొత్తం వైసీపీ వచ్చేద్దని అందరూ అనుకుంటున్నారు. నెంబర్ 1 అంటున్నారు. ఇక్కడ ఎంపీ బరిలో ఏలూరు నుంచి వైసీపీ తరఫున ఏమో ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్, టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సునీల్ కుమార్ యాదవ్ షార్ప్గా ఉన్నారండి. ఆయన మైండ్ కూడా, ఆయన వయసులో చిన్నవారైనా సరే చాలా ఇదిగా ఉన్నాడండి ఆయన. మిగిలిన వాళ్ళ గురించి నాకైతే ఆయన అంత ఇదిగా ఏం అనిపించలేదు. ఈ సునీల్ యాదవ్ గారు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడండి. మనిషి బాగా జ్ఞానవంతుడు, చదువుకున్న ఆయన, వినయం కలిగిన వ్యక్తి అండి ఆయన. చూసామండి. ఆయన డైరెక్ట్గా మేము ఆయన ప్రసంగం చేస్తున్నాడు, మేము విన్నామండి. ప్రతి ఒక్క మాటకి అర్థం ఉందండి. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట క్లియర్గా చెప్తున్నాడండి. నేను అన్ని చేస్తాను, చేసి పెడతానండి ఆయన. మా డిఎన్ఆర్ గారికి ఎంతో, ఆయన కూడా అంతేనండి, సేమ్. రాజకీయంలో మీరు చూస్తుంటారు ఎంతో మందిని. ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ గారు ఎంపీ బరిలో ఉన్నాడు, చిన్న వయసు నుంచే పోటీ చేస్తున్నాడు. ఆయన ఎట్టా ఉన్నారు?
ఆయన బాగున్నారండి. అసలు ఆయన మా డిఎన్ఆర్ గారు ఇంచుమించు మా డిఎన్ఆర్ గారి యొక్క అలవాట్లు కానీ మా డిఎన్ఆర్ గారి యొక్క పడుకట్టు సేమ్ ఆయనలో చూసామండి మేము. ఈ పెద్ద ఆయన వెనకాల ఉన్నారు కాబట్టి ఆయన కూడా సేమ్ అదే పద్ధతులు కానీ అదే రకమైన పనులు కానీ చేయడానికి తిరుగుండదండి. టీడీపీ తరఫున మహేష్ యాదవ్, వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్. సునీల్ కుమార్ బాగా బాగుంటుంది. ఆయన గురించి మన టీడీపీ గురించి మనకు తెలీదు. అది అది మన ఆయన కోసం మనకు తెలియదండి. వైసీపీ ఎంపీ మాత్రం కన్ఫామ్. సరే, ఎంపీగా వైసీపీ తరఫున సునీల్ కుమార్ యాదవ్, ఇప్పుడు టీడీపీ తరఫున మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశం? వైసీపీ. ఇంకా అంటే ఆయన ఎవరో మనకు తెలీదు. ఇంకేం సునీల్ కుమార్ యాదవ్ అంటే కొత్త వచ్చాడు, ఇప్పుడు మనకు తెలియదు అంత ముందు వరకు. కానీ మనకి ఇక్కడ అంతా వైసీపీ మీదే ఉంది. ఇది మొత్తం జగన్ మీద బేస్. ఎంపీ ఎమ్మెల్యే అంతే.